శ్రీవారి ఆన్లైన్ కళ్యాణోత్సవం దరఖాస్తు చేస్తున్న భక్తులు సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్థినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శ్రౌత శ్రౌత స్మార్థ స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విధే విధే విఖనసే నమః. విఖనసే నమః. శుక్లాం శుక్లాం భరధరం వరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిజ్ఞోప సర్వవిఘ్నోప ఉపశాంతయే ఉపశాంతయే. శ్రీ గోవింద 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 శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ అస్య శ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్ధే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదితౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి
స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య. గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. నామధేయస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య. సపుత్రకస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్య. సహకుటుంబస్య. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించవలసినవి. సహకుటుంబానాం. సహకుటుంబానాం. క్షేమ క్షేమ. స్థైర్య స్థైర్య. ధైర్య ధైర్య. వీర్య వీర్య. విజయ విజయ. అభయ అభయ. ఆయు ఆయు. ఆరోగ్య ఆరోగ్య. ఐశ్వర్యానాం ఐశ్వర్యాణం. అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం. ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం. ధర్మార్థ ధర్మార్థ. కామ్యమోక్ష కామ్యమోక్ష. చతుర్విధ చతుర్విధ. ఫల ఫల. పురుషార్థ పురుషార్థ. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం. సత్సంతాన సత్సంతాన. సౌభాగ్య సౌభాగ్య. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం. రాజద్వారే రాజద్వారే. సర్వకార్య సర్వకార్య. ఆనుకూల్య ఆనుకూల్య. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం. శ్రీభూమి నీల శ్రీభూమినీళ సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి లోకక్షేమార్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీవైఖానస శ్రీవైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పితమస్తు. శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. గురుభ్యః తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్రాద్యౌ దంపతీ జగతాం పతి. శ్రితకల్పాంగసంకాశశ్రీపాదాంచితమూర్తయే సర్వాగమరహస్యార్ధతత్వసారాయ మంగళం. తిరుమల దివ్యక్షేత్రం వెంకటాచల స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని వీక్షించేందుకు సమాయత్తమై శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా స్వామివారి యొక్క శ్రీచరణాలను సదా సేవిస్తూ స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా తిలకించేందుకు చక్కగా దృశ్య ప్రసార మాధ్యమం ద్వారా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మనమంతా కూడా పాల్గొనేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి సర్వదా శతధా సహస్రధా కృతజ్ఞులమై స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా మున్ముందుగా నిర్విఘ్న పరిసమాప్తి కొరకై విశ్వక్సేన పూజ శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యాన్ని నిర్వహించేటువంటి మహత్తర ఘట్టాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో స్వామివారి యొక్క దివ్య తిరుమూర్తిని చక్కగా దర్శించి ఆపీఠాన్మౌళి పర్యంతం స్వామివారి యొక్క పదపద్మాల నుండి కూడా స్వామివారి శిరఃపర్యంతము కూడా చక్కగా స్వామి యొక్క దివ్య తిరుమంగళమైనటువంటి ఆ విరాన్మూర్తి స్వరూపాన్ని చక్కగా మనస్సును నిలుపుకుని స్వామి యొక్క దివ్య తిరునామాన్ని సదా మననం చేస్తూ స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి, తరించండి. ఇదిగో మున్ముందుగా నిర్విఘ్న పరిసమాప్తి కొరకై సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేన వారిని ఆరాధన గావిస్తూ ఉన్నారు శ్రీవారి కైంకర్యపరులు. ఓం నమో వెంకటేశాయ. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేత్తేంగురుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవృతయోర్భవతి ధ్రువాణి ధర్మదిన్మమ. హృదయ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందే హృదశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ప్రాణానాయమ్య ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం సుపతితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః
वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्यावाचनं करिष्ये आदौ निर्विघ्नेन प्रथमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये कलहकरदार्दनं करिष्ये दारादु सप्तमानतेषु सरच्चरित्सु परिपूरितेषु अभोमिरुन्नं प्रतिपादयिष्ये कृणोमि दत्ताकं सुतरकं सुधर्म इदमापशिवा शुभदमा श्यान्ताश्यान्ततमा शुभा शुभदमा स्फूता स्फूततमा पुण्या पुण्यतमा मेध्य मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञयाः पाशा विदताः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विनोद विष्णुर्विश्वे देव अमुञ्चन्तु मरुतस्वस्य ॐ भूर्णभावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पदमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोभार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु ओमाग्नेयो यस्मात् वदामहे त्वा विश्वे जदात्तन्मयितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्तान् प्रैषामदीशो विबुधानामनादिः यामे सस्तान्दनितान् ददातु ॐ भू विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे दिगामावाहयामि सूत्रवते जायते श्री विश्वक्षेणाय नमः प्रणाम समर्पयामि आदरं समर्पयामि विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः विश्वक्षेणाय नमः गुलोभार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवत्प्रणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापाणि शाम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापाणि शाम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापाणि शाम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्यात् सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समोढवस्य वाकुं शुणे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णुः कर्माणि पश्यतगितो व्रतानि पस्पथे इन्द्रस्य यज्ञस्य कः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतं तद्भिप्राशो विपण्यवो जाग्वाकं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यदत्राः स्थिरैरङ्गैः सुष्ठुभागं स्वस्तनोभिर्वसेम देवहितं जदायुः शतमिन्नु शरदो अन्तिदेवा यत्रानश्चक्राधरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति वाणो मध्यानि ऋषितायुद्गन्तोः अतिर्जोरतिरन्तरिक्षं अतिर्मातास्य पितासु पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजनादितिर्जातमतिर्जनित्वम् अस्मन्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपभ्युषम् यदा वै सूर्य उदयते अदनक्षत्रं जयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां सुवदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं पुण्यां स्वस्तिं प्रवन्तो प्रवन्तो पुण्यां स्वस्तिं प्रवन्तो प्रवन्तो पुण्यां वृद्धिं प्रवन्तो प्रवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजिष्ठामयोपस्थानवोर्चेतदातन महेरणाय दक्षिषे योपत्सवतमोरसस्तस्य बाधयतेनः उषधेरव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्वजा आपो जनकदातनः दिविस्रयस्मा अंतरिक्षे तस्मा पृथिव्या संभव ब्रह्मवच्च समति ब्रह्मवच्च सायत्वा पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता सुपुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदिय पुनन्तु विश्व आयुवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतोगुं वृणो
यत्ते पवित्रमत्यशे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्यान् देवसवितः पवित्रेण धवेन च यः पावमानेरत्येति ऋषभिः सम्पृतकं रसं तस्मै सरस्वते गृहे क्षेरकं दर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगायकृतस्तः ऋषभिः समृतोर्जः ब्राह्मणेष्वमृतकं हितम् येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं निरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्यावरुणः समीत्य नमो राजा प्रभुनापि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातो तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं सन्नोऽस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशु देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशु मासां पितरो मार्जयन्तां प्रतीच्यां दिशु गृहाः पशवो मार्जयन्त्यां उदीच्यां दिश्या पवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशु यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदनात्रैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोस्पृदे प्रतिदानि हिस्मान् स्वावीशोहनमेवोपवानः यत्ते न्यूनं प्रतिदन्नो जुदस्व तन्नयेत्वपदे चिञ्चुष्पदे अमीवः वास्तोस्पदे सकाशुषे वचेदिनः आभोजिष्टामयोपवस्तानवोक्षेददातन महेरणाय चक्षुषे यो वस्य पदमोरधस्तस्य पादयते अनः उषतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षयाय जिन्वद आपो जनयदाचनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्याचमनयं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि यदा सुखमिदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఆ చక్కనైనటువంటి పుణ్యాహ జలాల చేత సర్వత్రా ప్రోక్షణ గావించి అటు తర్వాత సద్యోంకురార్పణ కైంకర్యాన్ని నిర్వహించేందుకు సమాయత్తమై ఉన్నారు శ్రీవారి కైంకర్యపరులు. అంకురార్పణమంటే అనేకములైనటువంటి నూతనములైనటువంటి ధాన్యములను ఒకరోజు ముందుగా జలమునందు నానవేచి మరునాడు ఉదయం వాటి యొక్క అంకురస్థితిని అనుసరించి చక్కగా వాటిని సేకరించి మృత్తికయందు మట్టియందు భూదేవిని ఆవహింపచేసి షోడశోపచారముల చేత సమర్చించి చక్కగా ఆ మృత్తికయందు ఓషధీశుడైనటువంటి సోముని ఆ సకలములైనటువంటి నూతనములైనటువంటి ధాన్యరాశి మీద ఆవాహనం గావించి షోడశోపచారముల చేత సమర్చించి ఓషధీ సూక్తము చేత అభిమంత్రణం గావించి ఆ మృత్తికయందు ఆ నవధాన్యాలను ప్రక్షేపణం చేసేటువంటి నిక్షిప్తం చేసేటువంటి సవైదికమైనటువంటి కైంకర్యానికే అంకురార్పణమని పేరు. అటువంటి అంకురార్పణ కైంకర్యం వలన సకల ప్రాణికోటికి కావలసినటువంటి ఆహార ధాన్యోత్పత్తులన్నీ కూడా సకాలములో ఫలవంతములై చక్కగా సకల ప్రాణికోటి యొక్క ఆర్తిని అన్నార్తిని తీర్చేందుకు చక్కగా ఓషధీశుడైనటువంటి సోముని యొక్క అనుగ్రహం వలన సువృష్టి కురిసి సకలములైనటువంటి ధాన్యరాశులన్నీ కూడా పండి సకల ప్రాణికోటికి కావలసినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా వనగూరాలి అనేటువంటి మహత్తర ఆశయంతో ప్రతి వైదికమైనటువంటి కైంకర్యములో కూడా మున్ముందుగా అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. అటువంటి అంకురార్పణ కైంకర్యాన్ని మనమంతా కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. సకలములైనటువంటి మనోభీష్టాలన్నీ కూడా నెరవేరటం కొరకై ఈ అంకురార్పణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. ఆ ఓషధీశుడిని మనమంతా కూడా స్మరిద్దాం. ఓషధీశుడు సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి యొక్క సోదరుడు సోముడు. ఓం దిశాం పతీం నమస్యామి సర్వకామ ఫలప్రదాన్
కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అని చెప్పి ఆచార్య పురుషులంతా కూడా ఆ ఓషధీశునైనటువంటి సోముని చక్కగా సంప్రార్థన గావించి ఆ సద్యోంకురార్పణ కైంకర్యాన్ని పరిపూర్తి గావించి ఉన్నారు. అటు తరువాత రక్షాసూత్రధారణ గావించేందుకై స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామి చక్కగా రక్షాసూత్రాన్ని ధరించి కర్మణో రక్షణార్థాయ స్థానస్య విజయాయ చ ఆచార్య కర్మకర్తॄణాం కంకణం బంధయేత్ క్రమాత్. ఆ కంకణమనేటువంటి రక్షాసూత్రమునందు ఆదిశేషుని ఆవహింపచేసి షడుపచారముల చేత అర్చించి చక్కగా ఋగ్వేదపరమైనటువంటి స్వస్తిసూక్త మంత్రముల చేత అభిమంత్రణం గావించి స్వామికి రక్షాసూత్రాన్ని ధరించేందుకు మున్ముందుగా రక్షాసూత్ర ఆరాధన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీవారి కైంకర్య పదవి. ఓం నమో వెంకటేశాయ. దర్శించండి. నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః. గుళోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నోమిమీతామస్మినా భగస్వస్తి దేవ్యతిథ నర్వణః. స్వస్తి భూషాసునో దదాతు నః. స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుర్బ్రహ్మామహే సోమం. స్వస్తి భువనస్తయస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తయే. స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే. వైశ్వానరో ఉదరగ్ని స్వస్తయే. దేవావద్భ్రువ స్వస్తయే. స్వస్తి నో రుద్రపార్థం వసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి భద్రే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దదే కృతే. స్వస్తై నాతాక్షమరిష్టనేమి మహద్భుతం భాగ్యసం దేవతానాం. ధ్రువంతే రాజావరుణ. ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ. రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణోః భక్తిశ్చేత్ నవలక్షణా. భక్తి 9 విధాలుగా ఉంటుందని మనకి భాగవతం తెలియజేస్తూ ఉన్నది. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఈ 9 విధములైనటువంటి శ్రవణం, అర్చనం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం అనబడేటువంటి 9 విధములైనటువంటి 9 భక్తి మార్గంలో ముక్తి పొందినటువంటి మహనీయులను గురించి మనం స్మరిద్దాం ఈ స్వామి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా. విష్ణోస్తు శ్రవణే పరీక్షితభవత్ వైయాసికిః కీర్తనే ప్రహ్లాదస్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీ పృథుః పూజనే అక్రూరస్త్వభివందనే కపిపతిర్దాస్యేధ సఖ్యేర్జునః సర్వస్యాత్మనివేదనే బలిరభూత్కృష్ణాప్తిరేషాం ఫలం. భగవంతుడైనటువంటి వెంకటాచలపతి యొక్క సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి వెంకటానాథుని యొక్క దివ్య చరణాలను సదా స్మరిస్తూ స్వామి యొక్క దివ్యమైనటువంటి విరాన్మూర్తి యొక్క దివ్యమంగళమూర్తి యొక్క చక్కనైనటువంటి ఆ స్వరూపాన్ని దర్శిస్తూ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని వినటమనేది శ్రవణ భక్తిగాను. దీనికి ఉపమానంగా పరీక్షిన్ మహారాజు చేసినటువంటి సుఖమహర్షి ద్వారా తను గ్రోలినటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని శ్రవణ భక్తిగాను. వైయాసికిః కీర్తనే ప్రహ్లాదస్మరణే ప్రహ్లాదుని చేత నిత్యము కూడా సర్వకాల సర్వావస్థలయందు ఏ రకమైనటువంటి కష్టనష్టములు కలిగినప్పటికీ కూడా సదా నారాయణుని యొక్క స్మరణను మాత్రం ఎప్పుడూ కూడా జీవుడు మరచిపోకూడదు అని చెప్పడానికి ప్రహ్లాదుని ఉపమానంగా తీసుకుని తదంఘ్రి భజనే ప్రతినిత్యము కూడా శ్రీవైకుంఠంలో ఆ క్షీరసాగరంలో స్వామి శేషసాయిగా ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడూ కూడా స్వామి యొక్క దివ్య చరణాలను సదా సంసేవనం చేసేటువంటి ఆ మహత్తర భాగ్యం శ్రీ మహాలక్ష్మి పొందింది. ఆ శ్రీ మహాలక్ష్మిని మనం ఆదర్శంగా తీసుకుని స్వామి యొక్క దివ్య చరణాలను సదా ఆశ్రయించి ఉండాలి అని మనకి ఆ శ్రీ మహాలక్ష్మి తెలియజేస్తూ ఉన్నది. పృథుః పూజనే పృథు చక్రవర్తి యొక్క విశిష్టమైనటువంటి చరిత్ర మనం గనక మననం చేసుకున్నట్లయితే ఏ విధంగా అయితే భగవంతుణ్ణి అర్చించాలో ఆ యొక్క స్థితి పృథు మహారాజు యొక్క చరిత్రని ద్వారా మనం తెలుసుకోవాలి.
అట్లా స్వామిని ప్రతినిత్యము కూడా సర్వకాలములందు జీవుడు దేహంతో ఉన్నంతకాలము కూడా ప్రతినిత్యము స్వామి యొక్క కైంకర్యాన్ని షోడశాపచారముల చేత భగవంతుని యొక్క శ్రీ మంగళ విగ్రహాన్ని ఆరాధనం చెయ్యాలి అని మనకి పృథు మహారాజు ద్వారా తెలుస్తూ ఉన్నది. అక్రూరస్త్వభివందనే, అక్రూర మహారాజు యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే ప్రతినిత్యము కూడా నారాయణ స్వరూపుడైనటువంటి ఆ జగన్నాయకుడు వెంకటాచలపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామి సకల జనుల యొక్క ఆర్తిని తీర్చడం కోసమై సర్వరక్షాకరుడైనటువంటి స్వామి రక్షాసూత్రాన్ని ధరిస్తూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి భాగ్యమైనటువంటి ఘట్టాన్ని మనం వీక్షిస్తూ అక్రూరుని మనం సదా స్మరిస్తూ ఉన్నాం. అక్రూరుని వలె ప్రతినిత్యము కూడా స్వామి యొక్క శ్రీచరణాలను చక్కగా నమస్కరించాలి, అభివందనం చేయాలి స్వామికి. ఎందువలనంటే శరీరం ఉన్నంతకాలము కూడా, శరీరంలో శక్తి ఉన్నంతకాలము భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సంసేవనం చేస్తాం. మరి శరీరం కదలలేని స్థితి ఒకరోజు కలుగుతుంది కదా ప్రతి జీవికి కూడా. ఆ సమయంలో ఏం చేస్తాం మనం, ఎట్లా చేస్తామంటే ఆ భగవంతుని యొక్క గుణవైభవాన్ని సదా మననం చేస్తూ తలుచుకుంటూ జీవితకాలంలో స్వామికి చేసిన కైంకర్యాలన్నీ కూడా మననం చేసుకుంటూ సదా స్వామికి నమస్కరించినంత మాత్రం చేతనే మన యొక్క స్థితిని స్వామిని గమనించి మనల్ని అనుగ్రహించేటువంటి స్థితిని స్వామి పొందుతారు. అట్లా ప్రతినిత్యము కూడా స్వామికి అనేకములైనటువంటి ఉపచారములను సమర్పించే తరుణంలో ప్రతి ఉపచారంలో కూడా ఉపచార పరిసమాప్తంలో స్వామికి నమస్కరించాలి అని చెప్పి ఆగమశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కపిపతిర్దాస్యేధ సఖ్యేర్జున, కపిపతి దాసభక్తికి సాక్షాత్తుగా ఆంజనేయ స్వామిని మనం ఉపమానంగా తీసుకుని అటు తరువాత సఖ్యేర్జున, సఖ్యం చేయటంలో కృష్ణ భగవానునికి సదా భావమరిదిగా ఉంటూ చక్కగా ప్రతినిత్యము కూడా అత్యంతం సన్నిహితత్వంతో ఒకటే శరీరమా అన్నట్లుగా ఒకటే ప్రాణంగా ఉంటూ ఉభయ శరీరాలతో కూడా సంచరించేటువంటి కృష్ణార్జునులను మనం గనక ఉపమానంగా తీసుకున్నట్లయితే సఖ్యభక్తికి ఆ సఖుని పార్థసారథి అయినటువంటి ఆ నారాయణుడు శ్రీకృష్ణ భగవానునికి సాక్షాత్తుగా సఖ్యాన్ని చేసినటువంటి అర్జునుని మనం ఉపమానంగా తీసుకోవాలి. ఆ విధంగా మనం భగవంతునికి ఎప్పుడూ సఖ్యాన్ని కలిగి ఉండాలి. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కృష్ణాప్తిరేషాం ఫలం. సకలము కూడా అయ్యా ఏమున్నది ఈ లోకంలో, నాకు సకలము నీవి ఇచ్చినదే, కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుని యందు ఆత్మ నివేదనే, నా సర్వస్వము నీవే పరమాత్మ అని చెప్పి బలి చక్రవర్తి వలె సకలాన్ని కూడా భగవదర్పితం చేసి దాసభక్తితో నిత్య నిరంతరము కూడా కైంకర్యాన్ని జరపాలి అని చెప్పి ఈ నవవిధ భక్తి మార్గం ద్వారా మనం తెలుసుకుని ప్రతినిత్యము కూడా వెంకటాచలపతి యొక్క దివ్యచరణాలను ఏ దేశంలో ఏ రాష్ట్రాంతరాలలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మని సదా సంసేవనం చేస్తూ అదిగో దివ్యమంగళ విరాన్మూర్తి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామితో పాటుగా ఉభయనాంచారులు కూడా దివ్యమైనటువంటి రక్షాసూత్రాన్ని ధరించి అటు తరువాత మనందరి పక్షాన స్వామికి మన యొక్క ఆర్తిని తీర్చమని చెప్పి సదా శ్రీవారి కైంకర్యాన్ని నిర్వహించేటువంటి కంకణభట్టు కూడా ఆ రక్షాసూత్రాన్ని ధరించి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అమూర్త భగవద్యజనంగా పిలువబడేటువంటి ఆ అగ్ని ఉపాసన కైంకర్యాన్ని స్వామివారి యొక్క నిత్యోపాసనాగ్నియందు రాజహోమ ప్రధాన హోమ నిర్వహణార్థమై అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వహించేందుకు సమాయత్తమై ఉన్నారు శ్రీవారి కైంకర్యపరులు. దర్శించి తరించండి. ఓం నమో వెంకటేశాయ. ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానస్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాతా భూతఖ్యతనేన సౌమ్యాకృణద్భగుమృతనాహోత విగుంసద్ తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజన ప్రచోదయాత్ జాతవేదోజ్ఞాగ్నిం గృహీత్వా జాతవేదో భవనస్య రేదోహితిం చతుపదిజ్ఞ నిశ్చతే అగ్నిమస్వస్తాతతి సవ్యగుం సమీకర్పాచన్యోమయోపో కృతప్రతీకో కృతయోనిరగ్నే కృతసమిద్యో కృతమస్యాన్నం కృతపృషస్వాతరిదోవం కృతం ప్రపం సరిజాజిక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిజోజానో కృతప్రతీకో కృతయోనిరేది తచ్చ వితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజన ప్రచోదయాత్ అతిదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిదప్రసుభ ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథం పురస్తాత్ విధేమదస్రుజో వేన ఆవహ స బుద్ధియా ఉపమాస్య విష్టా తదస్య యోనిమదస్య వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమో అర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం తపేయం పితుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమావాహయామి
यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमः प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्तयत्मन्नाकस्तु पृष्ठयजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्रोकस्तत्रयमग्निं यजमानं च देहि ॐ प्रोक्ष्य पात्रादाधावमादाय अथो सूर्यस्य रश्मिभिः पवित्रेऽस्तो वैष्णव्येऽस्तो यज्ञयेऽस्तो वायुभूतेऽस्तो विष्णो मनसा भूतेऽस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायित्वा पृथिव्ययित्वा पोषायित्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे स्मृतो विष्णोस्तु भोसे क्षणतो विष्णोस्तु भोसे तरतो विष्णोस्तु भोसे प्राच्यां विष्णोस्तु भोसे वृतासे ध्रुवासे दारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि तदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन् प्रणयस्यामि यजमानवाचं यच्च सोम प्रणयस्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतामर्दयत्मन्नाकस्य पृष्ठयजमानोऽस्तु सप्तऋषीणागं च कृतां यत्रोकस्तत्रयमग्निं यजमानं च देहि ॐ प्रणय त्ववो युनत्वसवो युनत्व सभ्यशन्तान् द्विजः पात्राणि देव यज्ञायै सभ्यशन्तान् द्विजः पात्राणि देव यज्ञायै दक्षिणवृदो ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि अग्निमावाहयामि इन्द्रमावाहयामि ब्रह्माण्डमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्राणावाहयामि अभोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदेवतुष्मान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिजुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्न्याजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्न्याजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाजुष्टनिर्वपामि प्रजापतिजुष्टनिर्वपामि ब्रह्मणाजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अभोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वपामि बृहस्पतिजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्याजुष्टनिर्वपामि पूष्णाजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि उपासयज्ञाजुष्टनिर्वपामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यं तु प्रदर्शयामि चरुन्द्र प्रदर्शयामि अग्ने ज्योतिरसे समिति स्वाहा अमृतनमशिवा ऋणमते अन्तरितकुं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा अरातयः चिक्पतिस्वापुनात् तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा वाक्पतिस्वापुनात् तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा देवस्वापुनात् तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा कलसम्पूर्णासमितो गृहीत्वा मूलाज्ञाकृतं पुरुषयित्वा अभ्यर्च्य अक्षता आद्या चुरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निन्द्ये नमः गुरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिरापवे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुवा ब्रह्मन् सोमन्मुद्गमादास्वा आदस्वा समेत यस्वाहा आगारमुहूर्तस्तु मुहूर्तोऽस्तु आयुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा उपणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा उपासयज्ञाय स्वाहा यज्ञदेवतस्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रास्वाहि प्राणानायम्यास्यां सुबुधौ श्री श्रीवादस्वामिनः वैवाहिकोचकर्माङ्गं
सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णुहोम होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुभः ओं मतो देवा अवन्तनो यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रयदानि दधेपदं समोढपस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगितो व्रतानि पस्पसे इन्द्रस्य युद्धसखा स्वाहा तद्विष्णोः परमं पदकं ददा पुष्यन्ति सूर्यः दिवि वदक्षुरादग्धुस्वाहा तद्विप्राशोमि पञ्चमोजाग्रुभागं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदग्धुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను దక్కనను మంగళాష్టకములు చదువరో తక్కక జేగట వేసి తప్పకుండాను నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో ఒక్కటైరి కొంగు ముళ్ళు వనరగవేయరో అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండ పెట్టరో అథవ
भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात्वरमितचित्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वायुप्राकाश अहङ्कारमहतो व्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितान अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिशुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनिरक्षोवते सिन्धमते गन्धवत्यलकावते यशोवते त्वष्टदेवपुरे विराजिते इन्द्राग्नियमनिरुर्जवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकाल्लोकाञ्चलवलयिते लवनेक्षुसुरासर्पिर्ददिक्षेरशुद्धोदकाख्य सप्तान्नपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकसाल्मिपुष्कराख्य सत्त्वद्भेपदेपिते महेन्द्रमलयमदृक्ष्वदिन्द्यपारियात्राख्य सप्तकुलभरतविराजिते भारतकं पुरुष हरिरावत भद्रास्वकेतुमाला हिरण्यकरमणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतः खण्डे महासुरौरुहाकार 50 योजनविस्तीर्णभूमण्डले दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धयज्जीवनो ब्राह्मणोद्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहणि द्वितीयायामे इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंश्याणां मातृवंशाणां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकिकदामातिपसङ्गातः कालसूत्रादिः विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः पूर्तैस्त्रै सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रेत्यर्थं भृगुमरे चत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकलसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्यूह प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूहन्तर्यामि अच्छावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतनिकुटमणिगणविजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय
దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మక నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినే అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యమున ఉపమాన ఔర్వైదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూప పుత్ర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత భృగో సంకల్పదనయా ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యావృణే మహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే రేవతే నక్షత్రే మినరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పదనయా ఇమాం భూదేవీ నామ్ని కన్యావృణే మహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోకదికేశయేత్ కన్యాం ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మంగళాష్టక పఠనం, చూర్ణిక మహాసంకల్ప సూక్త పఠనం ద్వారా కన్యాదాన మహత్తరమైనటువంటి కైంకర్యం పరిపూర్తి గావించి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఉభయనాంచారులకు కూడా మాంగళ్యధారణ గావించేందుకై మాంగళ్య పూజా కైంకర్యాన్ని నిర్వహించేందుకు సమాయత్తమై ఉన్నారు శ్రీవారి కైంకర్యపరులు. ప్రతినిత్యము కూడా వెంకటాచలపతి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఉభయనాంచారులైనటువంటి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి ఉభయులకు కూడా దివ్య తిరుమాంగళ్యాలను సమర్పించడం యొక్క వైభవం మనం ఆలోచన చేస్తే, ప్రతినిత్యము ఉభయనాంచారులకు దివ్య తిరుమాంగళ్యాన్ని ధరింపచేయటం వలన ఈ లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మహిళామణులందరూ కూడా నారీలోకమంతా కూడా ఆయురారోగ్య భాగ్యవృద్ధిని పొంది తదనుగుణంగా వంశాభివృద్ధిని కలిగి ఉండాలని, దీర్ఘసోమంగళ్య పదప్రాప్తి కలగాలి ప్రతి నారీమణికి కూడా, ప్రతి మహిళకు కూడా, ఈ లోకంలో ఉండేటువంటి సమస్త స్త్రీలందరికీ కూడా జన్మజన్మని సువాసిని జన్మ పదప్రాప్తి కలగాలని స్వామి యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్యాశీస్సులతో ఆజన్మతారార్కము ఆచంద్రతారార్కము కూడా వారి వారి యొక్క వంశాభివృద్ధి కలగాలని, గృహిణీ పారీణహ్యస్యే అని చెప్పి మనకి వేదమంత్రం యొక్క వైభవాన్ని మనం గనక యోచిస్తే, గృహమంటే గృహిణియే అని అర్థము. గృహిణీ గృహముచ్యతే. గృహానికి వైభవం ఎవరి వల్ల వస్తుంది అంటే ఆ గృహిణి వల్లనే వస్తుంది. కాబట్టి ఆ యొక్క గృహిణి యొక్క ఆనందాన్ని మనం గనక కోరుకున్నట్లయితే సమస్త ప్రాణికోటి కూడా ఆయురారోగ్య భాగ్యాలతో వెలసిల్లుతారు. ఎందువలనంటే గృహస్థు యొక్క స్వధర్మాచరణం మొత్తము కూడా గృహిణి యొక్క సహకారం వల్ల మాత్రమే మనకి వైభవం కలుగుతుంది. ఆ గృహిణి ఎంతకాలమైతే ఆయురారోగ్య భాగ్యాలతో వెలసిల్లుతుందో ఆ గృహమంతా కూడా చక్కగా 3 పువ్వులు 6 కాయల వలె చక్కగా వారి వారి యొక్క వంశాభివృద్ధి కలుగుతుంది. వెంకటాచలపతి యొక్క దివ్య చరణారవిందాలను మనం సదా సంసేవనం చేస్తూ శ్రీ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆనందకరమైనటువంటి మాంగళ్యధారణ కైంకర్యాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. జన్మజన్మాంతర సుకృత విశేషం చేత మాత్రమే అందున ఆశ్వీజ కృష్ణ ఏకాదశి మహత్తరమైనటువంటి పర్వదినం నాడున ఈ శ్రీనివాస ప్రభు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా వీక్షించేటువంటి మహత్తర భాగ్యాన్ని
తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క అనుగ్రహ వశంచేత వెంకటాచలపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని దేశ దేశాంతరాలలో రాష్ట్రాంతరాలలో ఉన్నప్పటికీ కూడా ఈ వెంకటాచలం ఏ దిక్కున తిరిగి ఉన్నదో ఆ దిక్కు తిరిగి వెంకటాచలపతికి నమస్కరించినంత మాత్రం చేతనే వెంకట పర్వతాన్ని అధిరోహించి సాక్షాత్తుగా ఆనందనిలయవాసుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని దర్శిస్తే ఏ రకమైనటువంటి ఆనందం మనం వ్యక్తపరుస్తామో అంతటి మహత్తర భాగ్యాన్ని, వైభవాన్ని, అనుగ్రహాన్ని, స్వామి యొక్క కటాక్షాన్ని, కృపని కూడా మనకి స్వామి అనుగ్రహిస్తారు అని చెప్పి ఆయా దేశాంతరాలలో ఉన్నప్పటికీ కూడా వెంకటాచల పర్వతం ఏ దిక్కున తిరిగి ఉన్నదో ఆ దిక్కు తిరిగి నమస్కరించేంత మాత్రం చేతనే సకలములైనటువంటి దురితాలని కూడా దూరీకృతం చేసి ఆ వెంకటేశ్వర ప్రభువు శ్రీనివాస ప్రభువు సకలములైనటువంటి భాగ్యబుద్ధిని మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తూ ఉన్నది. సంసార సంసర్పసందష్ట నష్టచేష్టైక భేషజం కృష్ణేతి వైష్ణవం మంత్రం శ్రుత్వా ముక్తో భవేన్నరః. వెంకటాచలపతి యొక్క దివ్యనామాన్ని సదా మననం చేస్తూ ఉన్నట్లయితే జన్మ తరిస్తుంది అని చెప్పి మనకి భాగవత ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వెంకటాచలపతి యొక్క శ్రీనివాస ప్రభువు దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కైంకర్యాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. మాంగళ్యధారణకు మున్ముందుగా చక్కగా ఉభయనాంచారులకు సమర్పింపబడేటువంటి స్వర్ణఖచితమైనటువంటి ఆ దివ్య తిరుమాంగళ్యాలను పంచామృతముల చేత, శ్రీసూక్త మంత్రముల చేత, శ్రీదైవత్య మంత్రముల చేత చక్కగా అభిషేకించి హరిద్రా కుంకుమ విశిష్టములైనటువంటి పుణ్యపుష్పముల చేత సమర్చించి చక్కగా వానిని శ్రీమంత్రముల చేత అభిమంత్రణం గావించి సకల లోకాలు కూడా క్షేమంగా ఉండాలని, సకల ప్రాణికోటి ఆయురారోగ్య భాగ్యవృద్ధిని పొందాలని, విశేషించి సకలములైనటువంటి సమస్తమైనటువంటి లోకంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా దీర్ఘసోమంగళ్య పదప్రాప్తి కలగాలని, జన్మజన్మాంతరములందు కూడా వారి యొక్క భాగ్యవృద్ధి పెంపొందాలని చెప్పి విశిష్టమైనటువంటి వారి వారి యొక్క వంశాభివృద్ధి కలగాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆశయంతో మన మహర్షులు ఆనాటి కాలంలోనే వేదోక్తమైనటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ప్రతినిత్యము కూడా ఉభయనాంచారులకు దివ్య తిరుమాంగళ్యాన్ని సమర్పించేటువంటి వైనాన్ని మనమంతా కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. అదుగో శ్రీనివాస ప్రభు యొక్క దివ్య చరణాలను సదా మనం స్మరణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందారమాకు దయసేయగదే. పోతనామాత్యుల వారు భాగవతంలో వచించినట్లుగా స్వామి యొక్క దివ్య చరణాలను సదా స్మరణ చేసేటువంటి, సదా దర్శించేటువంటి మహత్తర భాగ్యాన్ని మనకి స్వామి శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అనుగ్రహించినందుకు సకదా సహస్రధ శతధ తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనమంతా కూడా కృతజ్ఞులమై ఉండాలి. మన్మహే చారుదేశ్య నామ అనేటువంటి ఋగ్వేద మంత్రాన్ని మనం గనక పరిచి చూసినట్లయితే స్వామి యొక్క దివ్యనామాన్ని సదా స్మరించటం అనేది జన్మజన్మాంతరాలలో కలిగినటువంటి భాగ్య విశేషం చేత మాత్రమే ఈ జన్మలో మానవుడే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా స్వామి యొక్క నామాన్ని సదా మననం చెయ్యాలి అనేటువంటి మనస్సులో కలిగేటువంటి భావన అత్యంత విశిష్టమైనది. ఎందువలనంటే అనేక జన్మమభ్యాసాద్ విష్ణుభక్తి ప్రజాయతే అని చెప్పి మనకి శ్రీవైఖానస భగవత్శాస్త్ర సంహితమైనటువంటి ఖిలాధికారంలో భృగు మహర్షి ప్రవచించారు. ఈ విధంగా అనేక జన్మలలో అభ్యాసం చేసి ఉంటే మాత్రమే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వామిని స్మరించాలి, స్వామిని దర్శించాలి, స్వామి యొక్క దివ్య తిరుమంత్రాన్ని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దివ్య తిరుమంత్రరాజాన్ని సదా మనస్సునందు జపించాలి అనేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఎన్నో జన్మలలో సుకృతం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ వెంకటాచలాన్ని దర్శించాలి అనేటువంటి మహత్తరమైనటువంటి కోరికని, ఈప్సితాన్ని, అభీష్టాన్ని కలిగిస్తాడు స్వామి. అటువంటి వెంకటాచలపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా చక్కగా ఆశాంతం దర్శనం చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వర్గాపవర్గయో పుంసాం రసాయాం భువి సంపదాం సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం
భగవంతుణ్ణి కేవలం అర్చించడం వలన సమస్తములైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా విశిష్టమైనటువంటి చతుర్విధ పద పురుషార్థ సిద్ధి కలిగించేటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలన్నప్పటికీ కూడా దానికి మూలం భగవదర్చనమే. భగవంతుని యొక్క శ్రీచరణాలను సదా ఆశ్రయించి ఆయనను సర్వకాల సర్వావస్థలయందు వెన్నంటి ఉండి మనకి స్వామి కృపతో ఎట్లయితే మనల్ని చక్కగా కాచుకుని ఉంటారో ఆ విధంగా మనం కూడా ప్రతినిత్యము కూడా నియమితమైనటువంటి సమయంలో నియమితమైనటువంటి ఉపచారముల చేత స్వామిని సదా అర్చించాలి అని చెప్పి మనకి భాగవత పురాణం తెలియజేస్తూ ఉన్నది. తద్వారా అనేకములైనటువంటి సిద్ధులన్నీ కూడా కలుగుతాయి. నిత్యము కూడా భగవదర్చనని ఎవరైతే క్రమం తప్పకుండా ఆరాధన చేస్తారో వారు అందరూ కూడా సకలములైనటువంటి పురుషార్థములను సిద్ధి పొందుతారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. శ్రీ విష్ణోరర్చనం ఏతు ప్రకుర్వంతి నరాభువి తేయాంతి శాశ్వతం విష్ణో ఆనందం పరమం పదం. అదుగో ఉభయనాంచారులకు కూడా దివ్య తిరుమంగళ మాంగళ్యాలను ధరింపచేస్తూ ఉన్నారు. దర్శించండి, ధరించండి. ఓం శ్రీం శ్రీయై నమః. మాంగళ్యధారణం కరోమి. प्रजापतिः सोमगुं राजा नमसृजतां तन्त्रयो वेदा अन्यगृह्यन्तां तान् हस्ते कुरुता अतः सीता सावित्री भूदेव्यै नमः. माङ्गल्यधारणं करोमि. माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము. చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. కలయురతి కాంక్షలను కరుణారసము. కలయు రతి కాంక్షలను కరుణారసము. అలరుమై పులకలను అద్భుత రసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిరే తేనెమో విరసము. महेण मानो वृणपूज्यरसकं समानाय प्रमोषेत् स्वाहा. त्वन्नो अग्नेवरुणस्य विद्वान् देवस्य हेणोपजात ज्येष्ठाः यदिष्टो वह्नितमसोऽसु चाणो विश्वान् द्वेषागुंसि परमद्यस्म स्वाहा. सत्त्वन्नो अग्नेवमोपभूते नेतुष्टौ अस्यावसतौ ज्येष्ठौ अवयक्ष्मणो वीहिमुडिकं सुभयोनयो दुस्वाहा. त्वमग्ने अजासन्यजासन्यतः अयासन् हव्यमो इषेयानो देहि वेषदग्गुस्वाहा.
चित्तञ्च स्वाहा चित्तिश्च स्वाहा आकूतञ्च स्वाहा आकूतिश्च स्वाहा विज्ञानञ्च स्वाहा विज्ञातञ्च स्वाहा मनश्च स्वाहा चक्वरेश्च स्वाहा पूर्णमादश्च स्वाहा तदन्तरञ्च स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवः स्वाहा अतिथ्यान्वमग्दुस्ताः अनुमदयान्वमग्दुस्ताः सरस्वत्यान्वमग्दुस्ताः देवतविदप्रासावेः प्राणानायं जास्यां सुवदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यो राजहोमं करिष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुव इमान् लाजानमित्यभिगार्य इमां लाजानावपामि समूर्ध्वकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नातृप्रियोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समूर्ध्वकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नाद्रुपप्रियोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समूर्ध्वकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् यन्नातृप्रियोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ता ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवः स्वाहा अतिथेन्वमग्दुस्ताः अनुमतेन्वमग्दुस्ताः सरस्वतेन्वमग्दुस्ताः देवतविदप्रासावेः प्राणानायम्यास्यां सुवदो श्री श्रीवादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्ग उपासनाख्यो आगारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुवा ओं मतो देवावन्तुनो यतो विष्णुर्विदक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्णुर्विदक्रमे त्रेदानितदेपदं तमो नमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदा विदक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यते यतो व्रतानि पश्यते इन्द्रस्य युद्धस्य का स्वाहा तद्विष्णोः स्वरं वदकं तदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरा तदग्धुस्वाहा तद्विप्राशो पञ्चभोजा कृपाकुं तस्य विन्दते विष्णोर्यत्परं पदग्धुस्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवः स्वाहा अतिथेन्वमग्दुस्ताः अनुमतेन्वमग्दुस्ताः सरस्वतेन्वमग्दुस्ताः देवतविदप्रासावेः प्राणानायम्यास्यां सुवदो श्री श्रीवादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपासनाख्यो आगारान्ते उपरिष्टानन्तो होमं करिष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुव यदस्य कर्मणोत्तरे ऋचं यद्वान्यो न मिहाकरम् अग्निश्च सुष्ठुकुद्विद्वान् सर्वभुः करोतु स्वाहा अग्नये सुतकृताकुदीनां कामानाकुञ्चमते स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्म आत्माभूदग्निस्तत्पुनरागा जातवेदाविचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्वैश्वमायिमां चक्रादत्यमक्ष स्वाहा इष्टेभ्य स्वाहा वसरणनिष्टेभ्य स्वाहा वैश्वदुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवेभ्य स्वाहा तनूभ्य स्वाहा अभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदो ओष्येति सीमहि स्वाहा समिदसे तेजोसि तेजोमयि स्वाहा यमस्य देमहि मृत्योर्मा पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्देमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा यजन्त सप्तयोनिरार्पणस्मा कृते न स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा
पोषधनस्कुन्द्रवाप्तरज्जैवदीर्णः स्वाहा अग्निर्झेर्णं वेदिर्झेर्णं जौर्झेर्णं पृथिवेदीर्णं पोषवदनमस्कुन्द्रवाप्तरज्जैर्णः स्वाहा ऋतदान विद्वानस्तु भृतेन पूर्णमाहुतिं जुहामि मनसा प्रजापतये स्वाहा आद्यदेशम् इन्द्राय जुहामि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अजितान्वमग्गुस्ताः अनुमतान्वमग्गुस्ताः सरस्वतान्वमग्गुस्ताः देवसविदप्रासावीः उत्तरेतो दक्षिणतो आवागिदेवताभ्यो नमः यदाचिकमिदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमसि पवित्रं मे भूया स्वाहा सर्वमसि सर्वं मे भूया स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमतमामे श्रेष्ठ प्राच्यां दक्षिणायाम् उदरायाम् उदीत्याम् उदरायाम् ऊर्ध्वायां मार्धयन्ताम् परजमपनय दक्षिणतः परजमपनय उत्तरतः परजमपनय पश्चिमतो विष्णोस्यदनमसि उत्तरतो विष्णोस्यदनमसि प्राच्यां विष्णोस्यदनमसि सर्वान् परसमोक्ष्य ग्रन्थिं विसृज्य अभिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापपोषदयो मरुता शुध्यन्तान् देवसदनकुं शुध्यन्तान् देवसदनं भूतिस्मातेर्लभतेर्नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयोर्भूतिः आदित्यस्सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्भ्रेवाणां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुष्माय बलाय सताय स्वतन्त्रवर्तते त्रयायुषम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयोर्भूतिः आदित्यस्सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं तद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय स्वतन्त्रवर्तते त्रयायुषम् आपोजुष्टामयोपभस्तानवोर्च्छेददातन महेरणाय चक्षुषे योपस्यवतमोरधस्तस्य बाधयते अनः कुशदेर्व मातरः तस्मा अनङ्गमाम मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं युदासना यत्कृतं मया देवा बरुभुवनस्वतश्च वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माच्यवान् वै तानि शेषाणि शेषेण श्रीकृष्णास्मरणं वदं कायेन वाचा मनसेन्द्रिये वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दस्य कलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पितमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनर्वाद्यज्ञातुर्पयं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि यदा सुखमिदास्थानं प्रतिष्ठापयामि क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः कुलोपहारं समर्पयामि अग्निपुरुषाय नमः आत्मोपहारं समर्पयामि आदित्यमुपगच्छ तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ
అనంత కళ్యాణ గుణనిధి అపార కారుణ్య సింధువై ఆస్థిత వాత్సల్యేక జలధిగా అర్చామూర్తి అయి స్థానకము రూపంలో తిరుమల క్షేత్రనాథునైనటువంటి వెంకటాచలపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క ఔపాసనాగ్నియందు లాజహోమ ప్రధాన హోమ మహాపూర్ణాహతి సమర్పణ కైంకర్యాలను పరిపూర్తిగా వించి యజ్ఞరక్షను యజ్ఞ భస్మాన్ని స్వామి మున్ముందుగా ధరించి సకల లోకరక్షణను కూడా వనరించేటువంటి స్వామివారి యొక్క మహత్తరమైనటువంటి ఆ దివ్య తిరుకల్యాణ మహోత్సవం వైఖానసాగమబద్ధమైనటువంటి అర్చనా ఉత్సవాదులలో అత్యంతం విశిష్టతను సంతరించుకుని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి ఏర్పడటానికి కారణభూతమైంది ఈ కళ్యాణోత్సవం. ఇది సకల మంగళాలను సకల శుభాలను కలిగించేటువంటి నిత్యోత్సవం. ఆకాశంలో గగనవీధిలో అదృశ్య రూపంలో ముల్లోకాలలో ఉండేటువంటి సమస్త దేవీ దేవతలంతా కూడా పుష్పవృష్టిని సువృష్టిని వర్షింపచేసేటువంటి శుభతరుణంలో శ్రీభూనాథునైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు నూతనవరుడై వైఖానస భగవచ్ఛాస్త్రోక్త ప్రక్రియలను జరిపించుకొనుచు భక్తజనులను సమ్మోహితులను గావించేటువంటి మహదనుష్ఠాన ప్రక్రియయే ఈ కళ్యాణోత్సవం. స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆద్యంతము కూడా మనమందరం పాణిగ్రహణ విధిని పిలువబడేటువంటి వైవాహిక మహోత్సవాన్ని సాంగోపాంగంగా దర్శనం చేస్తూ ఉన్నాం. సర్వాంతర్యామి అయి సకల జగద్రక్షకుడుగా సృష్టిస్థితి లయ కారణ కర్తృభూతుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వైవాహిక ప్రక్రియ భక్తజనులకు విశేషమైనటువంటి శుభఫలితాలను అందివ్వగలదనటంలో నిస్సంశయం. సర్వమంగళ సంయుక్తాః సర్వసంపత్సమాయుతాః భవిష్యంతి హరేరేవం కృత్వా వైవాహికం విధిం కళ్యాణ సంపదశ్చాన్యాః భవంత్యస్మాన్న సంశయః ఏవం యః కురుతే భక్త్యా విష్ణోః వైవాహికం విధిం ఇహ లోకే సుఖం భుక్త్వా సయాతి అంతే విష్ణుపదం వ్రజేత్ అనేటువంటి అత్రిప్రోక్త సమూర్తార్చనాధికరణం వైఖానస భగవచ్ఛాస్త్ర సంహితాంతర్గతమైనటువంటి ఆ కళ్యాణోత్సవ ఫలాన్ని అత్రి మహర్షి సమూర్తార్చనాధికరణంలో ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. శ్రీ మహావిష్ణువైనటువంటి ఆ వెంకటాచలపతి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అనుష్ఠించటం వలన సకల సంపదలు సకల మంగళాలు ఇహలోక సుఖప్రాప్తి పరలోకమన విష్ణుపద ప్రాప్తి కలుగుతాయని స్వామి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి సకల ప్రాణికోటి కూడా సకలములైనటువంటి మానవాళ్ళందరూ కూడా అదిగో ఉభయనాంచారులకు కూడా స్వామివారి యొక్క దివ్య పుష్పమాలిక పరివర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంతిమఘట్టంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సలుడు శ్రియఃపతి అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై అర్చామూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం ఈ చలాచల ప్రాణికోటి యొక్క కళ్యాణ శుభపరంపరకు ఇహపరలోక సుఖప్రాప్తికి ఉద్దేశింపబడినది ఈ దివ్యోత్సవం. అటువంటి దివ్యోత్సవాన్ని మనమంతా కూడా దర్శనం చేసేటువంటి మహత్తర భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరినీ కూడా అనుగ్రహించేందుకై స్వామివారి యొక్క భగవద్ అనుగ్రహ ప్రాప్తికి కళ్యాణ శుభపరంపరా సాధనకు సకల దేవతానుగ్రహ సిద్ధికి సర్వజన అభివృద్ధికి సుభిక్ష సువృష్టి సాధనకు ఉద్దేశింపబడినటువంటి కళ్యాణోత్సవం మనమంతా కూడా ఆద్యంతం దర్శించాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు